దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ దినం ఇటు రీతిలో ఈ రాత్రి మన దేవుని నామమును మహిమపరచుటకు, ఆయనను స్తుతించుటకు, ఆయన జీవవాక్యమును ధ్యానించుటకు మనకిచ్చినటువంటి ధన్యతకై దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ దినదిన జీవాహారము దైవకృప అనే వాక్య పరిచర్యలను వీక్షిస్తున్నటువంటి దేవుని యొక్క స్వాస్థ్యము దైవజనమునంతటికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఒక ప్రత్యేక రీతిలో మన మధ్యలోనికి ప్రియులు, మన సహోదరులు, దైవ సేవకులు జానకిరావు గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి చక్కగా ఇటువంటి కుటుంబ ఆరాధనలో ఒక్కొక్కరి మధ్యలో అలా కలిసి దేవుణ్ణి మహిమపరచడం దేవుడిచ్చినటువంటి ధన్యత. ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా మరి అనేక మందిరాలు మూయబడడం, అయితే అనేక గృహాలు ఈరోజు దేవుని యొక్క మందిరాలుగా మార్చబడటం, దేవుని స్తుతి అనగా మనం ధ్యానించాం, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినిపించును అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కనుక ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా ముద్ర వేయబడ్డారో వారి కుటుంబాలలో ఇటు రీతిలో ఒక ఇద్దరు ముగ్గురు కూడి ఆయన స్తుతించడం, ఆయన యొక్క సువార్త సునాదాలను వినిపించడం చాలా ధన్యకరమైనటువంటి విషయం. అయితే ఈ రాత్రి ప్రభు మనతో ఉంటూ చక్కగా మరి ఆయన మహిమపరచబడినట్లు, మనందరికీ దీవెనకరంగా ఉండినట్లు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన, అన్న చిన్న ప్రార్థన చేస్తారు, తర్వాత చక్కగా ఆయన ఒక పాటను పాడి దేవుణ్ణి స్తుతిస్తారు. తర్వాత మరి దైవ వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించి ఈ యొక్క ఆరాధనను మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అన్నగారు ప్రార్థన చేస్తారు, చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల సృష్టికి కారణభూతుడా మా ప్రియ పరమ తండ్రి, నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. దినదిన దీవాహారం అనే దైవ కృపా కార్యక్రమాల్లో ఎంతమంది అయితే ప్రభు దీన్ని వీక్షిస్తున్నారు, ప్రతి ఒక్కరిని మీరు దీవిస్తున్నారని మేము నమ్ముతున్నాము నాయన. ఈ గ్రూపులో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి సేవకుడిని, ప్రతి వ్యక్తిని మీరు ప్రభు ఆదరిస్తున్నందుకు నీకు వందనాలు, ఆదుకుంటున్నందుకు నీకు వందనాలు. వీలులుగా చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించిన ఆయన అనేక ఇబ్బందులు, ఇరుకుల నుంచి ప్రభు బంధకాల నుంచి విడుదలిస్తున్నారయ్యా. స్తోత్రాలు తండ్రి. మీరు పౌల్టర్గా ఉంటున్నటువంటి మరి ప్రభా తమ్ముడు జోషప్ మీరు దీవించండి. మరి కుటుంబానికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మీరు దయచేయండి. మరైనా దినదిన జీవాహారం అనే ఈ యొక్క మాటలు విన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను ప్రభు. దినదినము కూడా ప్రభు అలనాడు అపొస్తలులు ప్రతి ఇంట దినదినము రొట్టె విడిచినట్లుగా ప్రభు దినదిన జీవాహారాన్ని ప్రభు బిడ్డ అందిస్తూ ఉండగా, మేము భుజిస్తూ ఉండగా తద్వారా వాక్యానుసారమైన జీవితం నాలో మనందరిలో మీరు దయచేయమని ఈ ప్రచారాలు ప్రభు ఎంత దూరం అయితే వెళ్తున్నాయో, ఎంతమంది అయితే వింటున్నారు, ఒకరినొకరు పురుకొల్పులైనా ఈ సువార్త పనిలో ఇంకను ఒకరికొకరు తోడ్పడే ప్రార్థన యోధులుగా మీరు సహాయం చేయమని, మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థించి ప్రారంభిస్తుండగా ఆదరించి అంచే వరకు మీ ఆత్మసాధువులు నడిపించుకొని ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించి కాపాడి రక్షించుకోమని యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకొని పొంది మా పరమ తండ్రి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి చక్కగా చిన్న పాటను పాడుచు దేవుని స్తుతించేద్దాం. ఈ పరిచయం అన్నగారు మరి చక్కటి పాటను పాడతారు. ఆయన పరిచయం చేసుకుని మరి దేవుని స్తుతించబోతూ ఉన్నారు. మాట్లాడండి. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ నా వందనాలు. నేటి పరిస్థితులను బట్టి దేవుడు మన గృహాలను ఒక మందిరాలుగా మలిచిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, ఇది ఇక్కడ కాదు కానీ మనం ఆరాధించడానికి మందిరాలు కావాలి కనుక అందరూ ప్రార్థిస్తున్నాం. త్వరలోనే దేవుడు ఈ బంధకాలని విడిపించి ఒక నిత్య సంతోషాన్ని మనందరికీ దేవుడు ఇచ్చాడని నమ్ముతూ, ఉన్న పరిస్థితులను బట్టి నిజంగా ఆ రోజు ఎవరికీ తెలియని రోజు, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి అంటే ఇప్పటికే మన గృహాలన్నీ కూడా మందిరాలుగా పంచుకుని మన హృదయాలను దేవుడికి సమర్పించుకుంటూ ఉన్నాం. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇంకా అనేక మంది మరి మొగుడుబాడీల జీవితాలుగా ఉంటూ ఉన్నారు. వారందరి కొరకు మనం ప్రార్థించాలి. ఈ పాట ద్వారా ప్రభుని కనపడతాం. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. మనము ఆయనిచ్చే ఉగ్రత నుంచి తప్పించబడదాం. ఆయన నిత్య రాజ్యంలో వారసులుగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు వడగళ్ళు కురిసే రోజు, భూమి సగము కాలే రోజు, వడగళ్ళు కురిసే రోజు, భూమి సగము కాలే రోజు, నక్షత్రం రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు, నక్షత్రం రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు తల్లి కాడ పిల్లకి లేక, పిల్ల కాడ తల్లికి రాక, తల్లి కాడ పిల్లకు లేక, పిల్ల కాడ తల్లికి రాక, చెట్టుకొకరై పుట్టకొకరై అనాథలై అరచే రోజు, చెట్టుకొకరై పుట్టకొకరై అనాథలై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు ఓ బలిసి యోచిపవా, నీ బ్రతుకు ఎలాగుందనో, ఓ మనిషి యోచిపవా, నీ బ్రతుకు ఎలాగుందనో, బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా, బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు.
అదే ఆ రోజు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు వందనాలు వందనాలు. చక్కటి పాటను పాడి వినిపించినటువంటి సహోదరులు జానకిరావు గారికి దేవుని ప్రేమపూర్వకంగా మరి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చక్కటి పాట. ఈ పాటలో ఉన్నటువంటి పరమార్థం మరి మనమందరము కూడా గ్రహించవలసినటువంటి సత్యం. 7 ఏండ్ల శ్రమకాలం, ఆయన యొక్క రాకడ దినం, భయంకరమైనటువంటి విపత్తు కాలములో మనము నివసిస్తూ ఉన్నాం. ఆయన రాకడకు 1, 2 కాదు, అనేకమైనటువంటి సూచనలు ఈరోజు మన మధ్యలో జరుగుతూ ఉన్నాయి, మనం అనుభవిస్తూ ఉన్నాము. యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా అక్షరాల నెరవేర్చబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏ మాట కూడా పొల్లిపోకుండా ఆయన చెప్పినట్లుగా భూమియు ఆకాశమును గతించునేమో గాని నా మాటలు ఎన్నడూ కూడా గతించవు. ఆయన జీవం కలిగినటువంటి మాట కనుక సర్వ సృష్టికర్త అయి, సర్వ న్యాయాధిపతి అయి, సర్వ సృష్టికి ఆధారభూతుడయ్యేటువంటి గొప్ప దేవుడు చెప్పినటువంటి మాటలు ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాము, మనం చూస్తూ ఉన్నాము. మనకు తర్వాత ఇంకా ఎన్ని దినాలు ఈ భూమి మీద మరి ఇంకా రావాల్సిన వారు, పుట్టవలసిన వారు లేదా ఇంకెంతకాలం ఉంటారనేది చెప్పలేము. కానీ అతి సమీపముగా ఉన్నామనే మాటను మాత్రం స్పష్టంగా మనం గ్రహించగలము. మనము మరి గ్రహించిన ఇటువంటి జ్ఞానం కూడా మనది కాదు, ప్రభువు చెప్పినటువంటి విధానం, మనం గ్రహించేటువంటి ఆత్మబోధ, ఆత్మ జ్ఞానం మనకు అనుగ్రహించారు కాబట్టి ఈ విషయాలు మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. ఇక కొన్ని విషయాలు ఈ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకుని తర్వాత ముగింపు ప్రార్థనలతో మనము ఈ యొక్క కోడికను మనం ముగించుకుందాం. యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి అనేక విషయాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం ఈ దినం ధ్యానించబోతూ ఉన్నాం. ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట. శిష్యులు తనను అడిగినప్పుడు, అయ్యా మీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేవి అని మరి అపోస్తులు లేదా శిష్యులు యేసు ప్రభువులను వారిని అడిగినప్పుడు ఆయన అనేక విషయాలు ఇక్కడ మొదటి నుండి చెప్పుకురావడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన చెప్పుకుంటూ వస్తూ చాలా విషయాలు ప్రాముఖ్యంగా సంఘానికి లేదా తనను వెంబడించినటువంటి విశ్వాసులకు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను కొన్ని విషయాలు ఆయన చెప్పారు. ప్రపంచాన్ని గురించి చెప్పినటువంటి మాటల గురించి మనకు అవసరం లేదు, అవునా? సంఘమును గురించి చెప్పినటువంటి మాటలు మనకు చాలా ప్రాముఖ్యం. భూమి ఎప్పుడు పోతే ఏమిటి, మన పోకడ మాత్రం అతి సమీపంలోనే ఉంది. రేపేమి జరుగునో ఎవరికి తెలియదు. మన పోకడ ఎప్పుడో అంటే మనిషి మరణం ఏ క్షణాన్ని వస్తుందో ఎవరికి తెలియదు. అయితే దేవుని పిలుపు ఎప్పుడు వస్తుందో కూడా మనకి తెలియదు. దేవుని పిలుపు మన మరణం ఒకటనమాట. ఎప్పుడైతే మన యొక్క భక్తి విశ్వాసం సంపూర్ణతలోనికి వచ్చిందో మనం భూమి మీద ఉండవలసినటువంటి అవసరత లేదు. మనం ఏ విధమైతే ఏ యొక్క ప్రణాళిక చొప్పున భూమి మీదకి ప్రభు మనల్ని పంపించారో ఆ ప్రణాళిక, ఆ యొక్క మరి ప్లానింగ్ అంతా కూడా మనం సంపూర్తి చేయగలిగితే తప్పనిసరిగా మనల్ని ఇక్కడ నుంచి మరలా ఆయన ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాడు. ఏ విషయం మీద, ఏ పని మీద ఈ భూమి మీదకి మనల్ని పంపించారో ఆ పనిని మనం ముగించిన తర్వాత మన పని ఇక్కడ ఉండదు. అది వయసు సంబంధం లేదు, మరి స్థల సంబంధం లేదు. ఏ విధంగా అయినా సరే ఈరోజు అకస్మాత్తుగా అభిషక్తులు సైతం కూడా మరి ప్రవక్తలు అనబడిన వారు, అపోస్తులు, సేవకులు వారు అకస్మాత్తుగా ఎందుకు మరణించారు అంటే దేవుని యొక్క పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు. మనకు అప్పగించినటువంటి పని సంపూర్తిగా మనం చేసినదే మనకు కూడా సరిగా పూర్తిగా తెలియదు. ఈ భూమి మీద ఎంత పని మనకు అప్పగించారు అనేది కూడా మనకి తెలియదు. మన దినాలు కూడా మనం లెక్కించుకోలేనటువంటి పరిస్థితి. అందుకే దావీదు అంటాడు, అయ్యా మా దినాలు మేము లెక్కించుకోవాలని నాకు ఆశగా ఉంది. కనుక ఆ దినాలు నేను లెక్కించుకునేటువంటి భాగ్యం నాకు అనుగ్రహించంటే ఎక్కడ ఇస్తాడైనా? ఇస్తాడేటి? ఇవ్వడం. ఎందుకు ఇస్తాడు? ఇస్తాడంటే ఈ నరుడు సామాన్యుడిగా ఉన్నాడు, చాలా మోసాలు చేస్తాడు. అతడు ఎన్ని దినాలు ఇక్కడ బ్రతుకుతాడనే విషయం తెలిసిందనుకోండి, ఇక ప్రపంచాన్నే భయంకరంగా అతని వైపు
మార్చేసుకుంటూ ఉంటాడు. అయితే ఒక మాట చదువుదాము ఈ సందర్భాన్ని బట్టి. యేసు ప్రభువులు వారు పలికినటువంటి మాటల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దినదిన జీవాహారము దైవ కృప అనే ఈ వాక్య పరిచర్యలను మరి పట్టు విడవగా అత్యాసక్తితో వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ఈరోజు చెప్పబడింది ఏమిటంటే 24వ అధ్యాయాన్ని మీరు ఎన్నిసార్లు చదివినా చాలా మంచిది. ఈ యొక్క అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే, కరెక్ట్గా అర్థం చేసుకుంటే దేవుని యొక్క రాకడ చాలా విషయాలు మనకు బయలుపరచబడతాయి. అయితే వీటిని వ్యాఖ్యానం చేసిన వారు అపోస్తులైనటువంటి పౌలు గారు, తర్వాత పేతురు గారు, ఇటువంటి అపోస్తులు, ఇంకా అభిషక్తులు, దైవజనులు చాలామంది ఉన్నారు. అయితే ఈ అధ్యాయమే చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం ఈ యొక్క కాలానికి సంబంధించి. ఒక మాట చదువుదాం చూడండి. 24వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుదాం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ అతి ప్రాముఖ్యమైనటువంటి మాటగా ఈ 18వ వాక్యాన్ని కాస్త క్లుప్తంగా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఏమనుందట చదువుదాం. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ సాక్షాత్తు రాకడను గురించి చెప్పినటువంటి విషయాల్లో ఈ మాట చాలా ప్రాముఖ్యంగా ఎవరికి చెప్పబడిందంటే సంఘానికి చెప్పబడినటువంటి మాట. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఎక్కడికి రాకూడదట? ఇంటికి రాకూడదు. అంటే పొలము వేరు, ఇల్లు వేరు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏం కనిపిస్తారో రెండు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి పొలము కనిపిస్తూ ఉంది, రెండు ఇల్లు కనిపిస్తూ ఉంది. ఈ ఇంటి అద్దు నుండి పొలములోనికి పని చేస్తానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అట ఇంటికి ఎందుకు వెళ్ళకూడదట? తన బట్టలు తీసుకోవడానికి ఇంటికి వెళ్ళకూడదు అంటున్నాడు. అంటే ఇతను చెప్పినటువంటి మాటను మనం లోతుగా ఆలోచన చేస్తే, ఎప్పుడైతే ఇతడు పొలంలోనికి పనిలోనికి వెళ్ళాడో ఇక మరలా తిరిగి రావద్దు అని చెప్తున్నాడు. నీ ఇంటి అని కూడా జ్ఞాపకం ఉంచుకోకు, నీ వస్త్రాలని జ్ఞాపకం ఉంచుకోకు. అవునా? అబ్రహాం గారిని ఒక మాట అంటాడు, అయ్యా నీవు లేచి నేను పంపబోయేటువంటి దేశమునకు నీవు వెళ్ళాలి. అయితే వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి వాటినన్నిటినీ కూడా సమస్తాన్ని నీవు విడిచిపెట్టి అక్కడికి వెళ్ళాలన్నాడు. ఎక్కడికి వెళ్ళాలన్నాడు? పంపించేటువంటి చోటు. తప్పనిసరిగా ఆయన ఆ మాటను నమ్మాడు. నమ్మి తన స్వకీలను విడిచిపెట్టాడు. తన ఎంతో ఇష్టమైనటువంటి విగ్రహాల బిజినెస్ వ్యాపారాన్ని కూడా విడిచిపెట్టాడు. తన తండ్రి బొమ్మలో చేసి అమ్మివాడట. ఏం బొమ్మలో? ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా, తీర్థాల్లోనూ విగ్రహాలు చూస్తూ ఉంటాం కదా. అతను అలాగే నెత్తి మీద తట్ట పెట్టుకుని రోజు ఏం చేసేవాడు? బొమ్మలు అమ్ముకుంటూ వెళ్ళేవాడు. తన తండ్రి ఆ పని అప్పగించేవాడు. ఇంటి దగ్గర తండ్రి, తల్లి వీరందరూ కూడా విగ్రహాలను తయారు చేసేవారు. ఇతడు మాత్రం ఏం చేసేవారు? ఊరి మీదకి పంపించేవాడు. లేదా అక్కడక్కడ మరి ఇటువంటి కొల్లేర్లు ఇటువంటి ఏవో జరుగుతుంటాయి కదా, అటువంటి గడ ఒక్కొక్క దుకాణం వేసేవారేమో. అంటే వాడికి భాషలు మనకు అర్థం కావాలని చెప్తూ ఉన్నా. అయితే వాటినన్నిటినీ కూడా, తనకి కలిగినటువంటి వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టేసి కేవలము తన భార్యను వెంట పెట్టుకుని తనకు కలిగిన కాస్తో కోస్తో అది తీసుకుని బ్రతకటం నిమిత్తం తర్వాత తనతో కూడా ఉన్నటువంటి ఒక వ్యక్తిని వెంట పెట్టుకుని వచ్చాడు. ఎవరతను? ఆయన పేరే లోతు. ఏమట? లోతు. లోతుని రమ్మని పిలవలేదు కానీ తన వస్తానని వచ్చాడు కనుక తీసుకొచ్చాడు. అవునా? అప్పటికే లోతుకు వివాహమైంది. అయితే వీరిద్దరూ 2 జోడాలు కలిపి ప్రయాణం ప్రారంభించారు. వాళ్ళు చేరవలసిన స్థలానికి ప్రయాణమై వారి ప్రయాణం కొనసాగింది. ఎందుకు చెప్పాను అంటే ఈ మాటలో ఆయనకి ఎప్పుడైతే దేవుని దర్శనం వచ్చిందో, దేవుని స్వరం వచ్చిందో, ఎప్పుడైతే ఆయన చెప్పినటువంటి మాటని ఈ అబ్రహాం గారు లెక్క చేసి ఆ మాటను నమ్మి ఆయన ముందుకు సాగిపోయాడు. అప్పుడు ఒక ముద్ర వేశాడు. ఏమనట? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కనుక అది అతనికి దేనిగా ఎంచబడిందట? నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు చెప్పినటువంటి మాటని ఎప్పుడైతే మనం విశ్వసించి నమ్మి ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఎక్కడికైతే వెళ్ళమంటూ ఉన్నాడో, ఏ విధంగా నివసించమంటున్నాడో, ఏ విధమైనటువంటి నడవడి ప్రవర్తన కలిగి ఉండమంటున్నాడో ఆ మాట ప్రకారం మనం జీవిస్తే మనకు కూడా ఒక ముద్ర వేస్తాడు. ఏమిటట? నీతిమంతుడు. అవునా? నీతిమంతుడు అని ముద్ర వేస్తాడు.
దేవుని రాజ్యము, నిత్య రాజ్యము లేదా నిలువరమైనటువంటి పట్టణము చేరేటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నీతిమంతుడు తప్ప మరి ఎవరు కూడా దేవుని రాజ్యం చేరలేరు. నీతిమంతునిగా చేయబడటానికి చాలా ప్రయాసలు పడ్డారు చాలామంది, కానీ కాలేదు. అది యేసు ప్రభువు ద్వారానే అది అయ్యింది. అయితే ఇక్కడ సందర్భం ఏమిటంటే ఇతడు ఇంటి నుండి పొలంలోనికి పని చేస్తానికి వెళ్ళాడు. అవునా? పొలం అంటే ఏమనుకున్నా అన్నానా నేను? మరి ఆలోచన చేస్తారేంటి? పొలం అంటే ఏమన్నాను? ఇప్పుడు ఒక మాట అంటాడు సందర్భం. శిష్యులు తను వెంబడించేవారు ఎంతమంది? 12 మంది కదా. 12 మంది వెంబడిస్తూ ఉన్నారు. వారిని అభిషేకించాడు. వారికి కావలసినటువంటి తలాంతులను కూడా సమృద్ధిగా ఇచ్చాడు. ఎవరికైనా చేతి పెట్టి ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోతూ ఉన్నాయి, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. ఓ అద్భుతమైనటువంటి పరిచర్య ప్రారంభమైంది. విస్తారంగా సువార్త ప్రకటించబడుతూ ఉంది. గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి, సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఓ విరవిగా ఈయన పేరు మరి విస్తరిస్తూ ఉంది. అటువంటి సమయంలో యేసు ప్రభు వారిని పిలిచి అంటాడు, ఇదిగో కోత విస్తారముగా ఉంది. ఎలా ఉందట? కోత విస్తారముగా ఉంది, కోయి వారిని పంపుడని ఎవరిని అడగమంటున్నాడు? కోత వారిని పంపేవాడు ఉన్నాడు ఒకరు, ఆయన యజమానుడు. ఆ యజమాని మీరు వేడుకోవాలి. అర్థమైందా మీకు? కోత విస్తారముగా ఉంది, కోయివారు ఎంతమంది ఉన్నారు? కొద్దిమంది ఉన్నారట. కొద్దిమంది అంటే ఆ సమయానికి ఎంతమంది ఉన్నారు? 12 మందే ఉన్నారు. వాస్తవానికి ఎంతమంది ఉన్నారట? 12 మందే ఉన్నారు. తర్వాత రహస్యంగా వెంబడించే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు కోత కొయ్యట్లేదు. వాళ్ళు ఇంకా చూస్తున్నారు వెంబడించే విధానంలో. సువార్త చేసి వాడే కోత కోసినట్టుగా లెక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని దృష్టిలో మరి ప్రభు యొక్క కోణంలో మనం ఆలోచన చేస్తే కోత ఎక్కడ కోస్తాం? పొలంలో కోస్తాం. అవునా? పొలంలో కోస్తామా, గట్టు మీద కోస్తామా? పొలంలో కోస్తాం. ఇప్పుడు పొలము ఎలా కనిపిస్తుందంటే మనకి పొలం ఎలా కనిపిస్తుంది? లోకంగా కనిపిస్తుంది. అవునా? పొలం దేనికి సాదృశ్యం అంట? లోకానికి సాదృశ్యం. అదే పొలము కొన్ని సందర్భాల్లో సంఘానికి సాదృశ్యంగా కూడా కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఒకే కోణంలో మనం ఆలోచన చేయకూడదు. ఈ యొక్క మాటలు అక్కడక్కడ ఉంటూ ఉంటాయి. ఒక సందర్భాన్ని బట్టి ఒక్కొక్క దానికి మనము అన్వయించాలి. అక్కడ ఆయన ఉద్దేశాన్ని మనం గ్రహిస్తే, ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే అప్పుడు మనకి ఆ యొక్క సబ్జెక్ట్ అర్థమవుతుంది. దీన్ని తీసుకెళ్ళి దానికి, దాన్ని తీసుకెళ్ళి దీనికి తగిలిస్తే బాగోదనమాట. చొక్కాయి కాళ్ళకేసి ప్యాంటు పైన వేస్తే ఎలా ఉంటుంది? అవునా? వ్యత్యాసంగా ఉంటుంది. కనుక ఎక్కడ వేసింది అక్కడ అలాగే వేసి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే పొలంలో పనిచేస్తానికి వెళ్ళారు ఒక వ్యక్తి. వెళ్తే ఆ పొలంలో పనిచేసి కూడట ఎక్కడికి వెళ్ళకూడదు? ఇంటికి వెళ్ళకూడదు. ఇంటి దగ్గర ఏముంది? బట్ట ఉంది. బట్ట. అవునా? నీ బట్టను అమ్మి, నీ వస్త్రాన్ని అమ్మి కత్తి కొనుక్కో అంటాడు యేసుప్రభు ఒక చోట. అంటే ఏంటి? వాస్తవానికి ఇప్పుడు వాడేసిన బట్టను ఎవరైనా కొనమంటే కొంటారా? కొనరు కదా. వాస్తవానికి ఆయన చెప్పిన మాట అది కాదు. ఆయన చెప్పిన మాట ఏమిటి? ఈ వస్త్రం అనేది ఈ లోకంలో మనకి కలిగినటువంటి ధనాన్ని కానీ, లోకంలో కలిగినటువంటి ఆస్తులు కానీ, లోకంలో కలిగినటువంటి ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. దీనిని అమ్మేయమంటున్నాడు. ఒక యవనస్తుడు యేసు ప్రభువా నిన్ను వెంబడిస్తానయ్యా అని వచ్చాడు. అంటే ఇది మాకు అర్థం కావాలని అక్కడ తీసుకువెళ్తుంది. నిన్ను వెంబడిస్తానయ్యా అని వచ్చాడు. వస్తే అప్పుడు వచ్చి పైకి ఏమంటున్నాడు? అయ్యా దేవుని రాజ్యం చేరాలంటే ఏం చేయాలంటాడు. వీటి తెలుగు తక్కువ ఏం కాదు. ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని యేసు ప్రభు చెప్పాడు. నా బాల్యము నుండే వాటిని నేను అభ్యాసిస్తూ ఉన్నాను, అనుసరిస్తూ ఉన్నాను అని గొప్ప ధైర్యంగా చెప్పాడు. ఓకే సరే, అయితే నీకు ఒకటి కొదువుగా ఉందండి. ఏం కొదువుగా ఉంది? ఒకటి కొదువుగా ఉంది. అయితే నువ్వు నేను చెప్పిన పని చెయ్యి అని చెప్పి ఏం చెప్పాడు? అతడట బహు ధనవంతుడంట. ఆ బాబులు తాతలు బాగా సంపాదించి పెట్టారు. వీడు ఎంజాయ్ చేస్తాడు. యవనస్తుడు లేకపోతే ఎక్కడ సంపాదిస్తాడు? వాళ్ళ బాబు వాళ్ళ తాత సంపాదించిన డబ్బు మీద వీడు డ్రామాలు చేస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ యేసు ప్రభు అన్నారు, నీకు కలిగిన దాన్ని తీసుకువెళ్ళి ఏం చేయమన్నాడు? అమ్మి బీదలకు పంచిపెట్టి. ఎవరికి? బీదలకు పంచిపెట్టి. అప్పుడు నువ్వు ఒక్కడు ఉంటావు. నువ్వు ఒక్కడో ఏం చేయాలి తెలుసా? నా వెంబడి
నన్ను వెంబడించాడు. అంటే ఇతడు ధర్మశాస్త్రాన్ని అనుసరించిన బేదలకి దాన కార్యాలు చేసినా వీడు పరలోక రాజ్యం వెళ్ళడు. కానీ యేసుక్రీస్తుని వెంబడిస్తేనే కానీ వీడి కార్యం సంపూర్తి కాలేదు. చూసారా ప్రాసెస్ ఎలా ఉందో? చాలామంది అనుకుంటారు దాన ధర్మాలు చేసేస్తే దేవుడి దగ్గర మేలేదో మెప్పేదో పొందేసుకుంటాం అనుకుంటారు. అవునా? యేసు ప్రభుని చక్కగా మనం వెంబడించినప్పుడే, ఆయన మాట ప్రకారం, ఆయన అడుగుజాడల్లో నడిచిన ప్రకారం అయితేనే ఆయన ఏ విధంగా ఆరోహణమై దేవుని సన్నిధి చేరాడో, లేదంటే పరలోక రాజ్యం వెళ్ళాడో అదే రీతిలో మనం కూడా చేరాలి. అంతే తప్ప మరో రకంగా చేరలేడు అని ఆయన ఖచ్చితంగా చెప్పేశాడు. ఇప్పుడు వస్త్రాన్ని, అంటే వస్త్రానికి సాదృశ్యం ఏం కనిపించినాయట? లోక సంపద, లోకంలో కలిగినటువంటి వాటిని అమ్మివేయాలి. అమ్మివేసి పేదలకి పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పుకున్నాం? మన మూలవాక్యంలో ఏమనుందట? పొలములో పనిచేసేవాడు ఇంటికి వెళ్ళకూడదు. దేనికోసం వెళ్ళకూడదు? తన బట్టల కోసం వెళ్ళకూడదు. ఈ పొలములో ఉంగిని పనిచేసేవాడు ఇంటికి వచ్చి బట్టలు సదురుకోవడం కానీ, అవునా, డబ్బులు లెక్క చూసుకోవడం కానీ, ఇవన్నీ ఎవడనే చేస్తాడా? అసలు చేస్తాడా? కోత అక్కడేమో విరవిగా నడుస్తూ ఉంది, కోత విస్తారంగా ఉంది. కోతవారు వస్తూ ఉన్నారు, కోస్తూ ఉన్నారు. ఒక ఉపమానం చెప్తాడు యేసుప్రభు. ఉదయాన్నే 9 గంటలకు ఒకడు వచ్చాడట, చక్కగా ఒంగుని మొదలుపెట్టాడు పని, ఏది కోత. మరలా ఇంకోటి అవన్నీ 8 గంటలకి 12 గంటలకు ఒకడు వచ్చాడు అనుకో. అక్కడ ఉన్నది ఉపమానం అంతప్పుడు మనం సమయం సరిపోదు. కానీ మరలా ఒక 3 గంటలకు ఒకడు వచ్చాడు, మరలా ఒక 5 గంటలకు ఒకడు వచ్చాడు. వీరందరూ కోస్తానే ఉన్నారు. ఇవన్నీ యుగాలు, ఇవన్నీ తరాలు. మనం షార్ట్లో ఆలోచన చేస్తాం. ప్రప్రథముగా ఆదిమ కాలంలో నుండి కూడా ఈ కోత కాలం అనేది జరుగుతూ ఉంది. ఆది కాలంలో కూడా ఎలా జరుగుతుంది? ఈ కోత అనేది జరుగుతూ ఉంది. ఈ కోత ఎప్పటి నుంచి జరుగుతుంది? నోవాహు ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూ కూడా ఏం చేస్తూ ఉన్నాడు? కోత కోస్తూనే ఉన్నాడు. అబ్రహాం కూడా కోత కోసాడు. అలా ఇంకా ఎంతమందో తర్వాత అనేకులు కోత కోస్తూనే వచ్చారు. అంటే ఇవన్నీ కూడా అవి స్టెప్గా మనం ఆలోచించాలి. పెద్ద ఉపమానం ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, నువ్వు కోతకు వెళ్ళి కోత కోస్తూ ఉన్నావా? కోస్తూ ఉన్నప్పుడు ఎక్కడికి వెనదిరగకూడదు? ఇంటికి వెనదిరగకూడదు. ఇప్పుడు మనము సువార్త పనిలో ఉన్నాం, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం, దేవుని పరిచర్యను మనము ఒక చక్కటి ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు మనం జరిగిస్తూ ఉన్నాం. అవునా? మీటింగ్స్ పెట్టి వాళ్ళు మీటింగ్స్ పెడుతున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, ప్రసంగాలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అన్న చక్కటి పాటతోటే కోత, అర్థమైందా? పాటతోటే కోతకు వచ్చేసాడే. ఆ పాట ఎవరైతే ఆత్మీయులు విన్నారో తప్పనిసరిగా ఆ పాటను ఆలోచన చేస్తారు. ఆ పాటలో ఉన్నటువంటి దైవికమైనటువంటి సారాంశము వారికి అర్థమవుతుంది. అంతే తప్ప బుద్ధిహీనుడు పాటలు వినుట వ్యర్థం అంటాడు ప్రసంగి గ్రంథంలో. ఎవడో బుద్ధిహీనుడు ఎన్ని పాటలు విన్నా కూడా వాడికి అర్థం కాబట్టి. ఎందుకంటే ఆడు బుర్ర అంతా కూడా ఎక్కడ ఉంటుంది? ఇంటి మీద ఉంటుంది. ఆడి బుర్ర అంతా ఎక్కడ ఉంటుంది? లోకం మీద ఉంటుంది. ఆడి బుర్ర అంతా ఎక్కడ ఉంటుంది? ఆడి సంపద మీద ఉంటుంది. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము అక్కడ ఉంటుంది. వీడు ఎన్ని పాటలు విన్నా కానీ వీడి హృదయం మాత్రం ఎక్కడుంది? లోక కార్యాల మీద ఉంది. కనుక వీడు ఎన్ని పాటలు, ఆత్మీయ పాటలు, ఎన్ని పాటలు విన్నా వాడికి ఏం ప్రయోజనం లేదు. కనుక పాటతోటే సువార్త అద్భుతంగా చేసినటువంటి సేవకులు ఉన్నారు. రాత్రి మనం వాడుకున్నాం నిన్నటి వర్తమానం. ఏం పాట అంట? రాజా జగమెరిగిన రాజా, దైవజన్ లేసన్న గారు పెట్టినటువంటి మాట. ఆ మాటను మీకు చూపించాను నిన్న. ఏమిటట? అనుబంధమైన ప్రేమ అంటాడు. అనుబంధమైనటువంటి ప్రేమను మీరు ధరించుకొనుడి అంటాడు. ఒకవేళ ఈ దినాన్ని నూతనంగా చూస్తున్నటువంటి బిడ్డలారా, నిన్నటి వర్తమానం చూడండి. దైవజనులు యేసన్న గారు ఏ కోణంలో ఆ పాటను కట్టాడు అనేది నేను వివరించాను. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే మనకు ఒక పని అప్పగించబడిందో మనము ఆయన మాటకు లోబడి చక్కగా ఆయన పనిని మనం ఒప్పుకొని మన భుజాల మీద భారముగా వేస్తూ ఉన్నాము. అదే పౌలు గారు అంటారు చూసారా, సువార్త అవునా ప్రకటింపవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. నువ్వు ఏ విధంగా ప్రకటిస్తావు ప్రకటించు, ఏ విధము చేతనైనాను
ఒక ఆత్మ రక్షించబడాలనే ఉద్దేశంతో నువ్వు ఏ పని చేసినా పర్వాలేదు. దేవుని ప్రేమను క్రియల రూపంలో ప్రకటించవచ్చు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఈరోజు చూడండి, కులం, మతం, వర్గం అని భేదం లేకుండా మన క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ బిడ్డలందరూ కూడా వాడికి వీడికి కూడా పంచిపెడుతూ వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి కలిగిన దాన్ని తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క వెనకున్నటువంటి వాటిని ఏమి చూడట్లేదు, కానీ ఆ ఆకలి తీర్చడమే చూస్తూ ఉన్నారు. ఇది దేవుని ప్రేమని క్రియల రూపంలో ప్రకటించడం. అదే రీతిలో ఇక్కడ పాటల ద్వారా, ఇప్పుడు అన్నబాడేడు చక్కటి పాట కదా, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఈరోజు చూడండి ఉగ్రత ఎలా కనిపిస్తూ ఉందో. ప్రపంచం వణుకుపోతూ ఉంది, ఎవరిని విడిచిపెట్టట్లేదు. సింహాసనాల మీద కూర్చున్నటువంటి వారు, దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఈ కరోనా విడిచిపెట్టట్లేదు. ఇక చిన్న స్థాయిలో ఉన్నవాడిని పనుడు విడిచిపెడుతుందా? చిన్న స్థాయిలో రోడ్లు ఊడ్చేవాడిని కూడా పట్టేస్తూ ఉంది. ఎవడనైనా సరే. కొన్ని వయసు పరిమితి ఏమైనా ఉందా? వయసు పరిమితి కూడా లేదు. కొన్ని ధన పరిమితి అనగా స్థాయి పరిమితి ఏమైనా ఉందా? స్థాయి పరిమితి కూడా లేదు. ఏ వ్యక్తికైనా సరే ఆ రోగం వచ్చేస్తూ ఉంది. దానికి మందు ఉందా? ముఖ్యంగా అదొకటి ఆలోచించాలి. దానికి వ్యాక్సిన్ ఉందా? అప్పటి వరకు వ్యాక్సిన్ లేదు. దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది అంటే, దేవుని శిక్ష ఎలా ఉంటుంది అంటే, ఆయన విడుదల చేశాడు అనుకోండి, ఆయన మాట సెలవిచ్చాడు అనుకోండి, దాన్ని కొట్టివేయవాడు ఎవడు కూడా లేడు. అందుకే ఆయన అంటాడు, నేను మూస్తే ఏదైతే తలుపు నేను తెరిచాను అనుకో, ఎవడు కూడా మూయలేడట. ఆయన మూస్తేనట ఎవరు తెరవలేరట. ఆయన ఉగ్రత ఈ భూమి మీద కుమరించాడు అనుకోండి, దాన్ని కంట్రోల్ చేయవాడు ఎవడు లేడు. నరుడు ఏమాత్రవాడు, ఏపాటివాడు దేవుని ఉగ్రతను తట్టుకోవడానికి? దేవుని ఉగ్రతను తట్టుకోలేడు. అయితే ఈరోజు అంటున్నారు, ఇప్పుడు ప్రధానులు సైతము దేవునికి ప్రార్థన చేయండి అంటున్నారు. వాళ్ళ దగ్గర ధనం ఉంది, యుద్ధ సామగ్రి ఉంది, ప్రజలు ఉన్నారు, సైన్యం ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఎవరి చేతులను కూడా ఏమి లేదు, రక్షణ లేదు. దేవునికి స్తోత్రం, రక్షణ లేదు. అయితే దేవుని పనిని మనం అప్పగించుకుని ఎక్కడున్నాం? మనం ఇప్పుడు పొలములో ఉన్నాము, పొలములో పని చేస్తూ ఉన్నాం. ఈ పొలములో పని చేస్తూ ఉన్నప్పుడు, ఇక పొద్దు కూగుచూ ఉన్నప్పుడు, కాస్త కోస్తూ కోత మిగిలి ఉన్నప్పుడు, అప్పుడు ఎవరైనా సరే ఆ కోత విడిచిపెట్టేసి వచ్చేస్తారా? కోత విడిచిపెట్టి వచ్చేస్తారా? విడిచిపెట్టరా. ఏదో ఒక రకంగా కోత ముగించుకునైనా సరే రావాలని పట్టుదల కలిగి, అవునా, పని చెయ్యాలని ఆసక్తి ఉన్నవాడు చేస్తాడు. అదే సోమరపోతే ఏం చేస్తాడు? అయ్యాలి కాకపోతే పొద్దున వద్దాంలే అని వచ్చేస్తాడు. అదే జ్ఞానవంతుడు అనుకో, ఇవాళ కోసేసుకుంటే రేపు మరొక పని పుచ్చుకోవచ్చు, మరొక పనిని మనం చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఆ వ్యక్తి ఆ పనిని ముగించడానికి చూస్తూ ఉంటాడు. యేసు ప్రభు వెళ్తూ ఒక మాట అంటాడు, అయ్యా, నాకు అప్పగించబడినటువంటి పనిని నేను సంపూర్ణముగా చేసి తిని కనుక భూమి మీద నిన్ను నేను మహిమపరిచాను. ఇంతకీ కోత ఏమిటి? దేవుణ్ణి మహిమపరచడము, అవునా, నశించిపోయేటువంటి ఆత్మనే రక్షించడం. దేవుడంటే ఎరుగున వారిని దేవుని తట్టు మనము మలచటం అన్నమాట. ఇది సువార్త పని. అయితే చాలామంది ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు పొలంలో పని చేస్తూ ఉన్నారు. వాడికి దాహం వేసినప్పుడు గట్టు మీదకి వెళ్తాడు. సరే, గట్టు మీదకి వెళ్ళిపోయి నీళ్ళు తాగి మరలా పొలంలోనికి వస్తే బాగానే ఉంటుంది. కానీ కొందరు ఏం చేస్తారు? ఆ కోత కోయటం అలసట తట్టుకోలేక, కోత కోసేటప్పుడు సింపుల్గా ఉంటుందా, కష్టంగా ఉంటుందా, సులువుగా ఉంటుందా? చెప్పాలి. కష్టంగా ఉంటుందా? మొన్న ఒకరు వాక్యం ధ్యానించాం. ఏమిటట? నమ్మకమైన దూత కోతకాలమున మంచు చల్లదనము వంటి వాడు అంటాడు. ఒక వాక్యం చెప్పాను నేను మన సామెతలో, చక్కటి మాట. కోతకాలాన్ని అక్కడ కూడా ప్రస్తావించాడు ఆయన. కోతకాలం రోజున మనకు చల్లగా గాలి వేస్తుంది అనుకోండి, మంచు పట్టినట్టు మేఘాలుగా ఉన్నాయనుకోండి, కోత వెళ్ళిపోతూ ఉంటుంది, అలసట ఉండదు. కానీ ఇప్పుడు మన కోత ఎలా ఉందంటే, ఇప్పుడు ఎలా ఉందట? బట్టలు తడిసిపోతూ ఉన్నాయి, అవునా, రక్తాలతో తడుస్తూ ఉన్నాయి, అక్కడక్కడ చూస్తూ ఉన్నారు, పేడ నీళ్ళతో తడుస్తూ ఉన్నాయి, అవునా కదా, పేడ నీళ్ళతో తడుస్తూ ఉన్నాయి, రక్తాలతో తడుస్తూ ఉన్నాయి. మొన్న ఒక సేవకుడు వీడియో పెట్టాడు, ఇలా రక్తం గారిపోతూ ఉంది. ఎవడో బుర్ర మీద కొట్టేశాడు. మనం అంతకుముందు ఒక వీడియో చూసాం, పేడ నీళ్ళు పేడ కొంపు కోత కోసి వాడి బట్టలు కానీ శరీరం కానీ సువాసన వస్తుందా? ఎలా వస్తుంది? చెమట వాసన వస్తుంది.
అంటే కష్టపడినటువంటి వ్యక్తి కనుక. అదే ఏసీలో కూర్చునేటువంటి వ్యక్తికి ఎలా ఉంటుంది? చక్కగా నీట్గా నున్న గోరింకలాగా తయారవుతాడు. అవునా? నున్న గోరింకలాగా తయారవుతాడు. అందుకే సువార్త ప్రకటించు అని యొక్క పాదములు సుందరములు అంటాడు. పాదములు అంటే అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క అడుగుజాడలు, అతని యొక్క క్రియలు, అతని యొక్క మార్గాలు ఎంతో మధురమైనవి. అయితే పై రూపానికి అంతటికి కూడా అతడు తడిసిపోతుంటాడు, కష్టపడుతూ ఉంటాడు. ఈ సువార్త పనులు ఎప్పుడైతే మనం ఉన్నామో, దేవుని రాజ్య సువార్త అని కూడా చెప్పబడింది, మహిమగల సువార్త అని కూడా పిలువబడుతూ ఉంది. సువార్త అనేక కోణాల్లో వ్రాయబడి ఉంది. అయితే దేవుని యొక్క సువార్త ఎప్పుడైతే మనం ప్రకటించడానికి అంగీకరించి మనం ముందుకు వెళ్ళామో, ఇక మరలా ఎక్కడికి రాకూడదు? వెనక్కి రాకూడదు. అదే సందర్భం మనం ఆది కాండంలో ఒకటి చూస్తాం. సమయం ఎక్కువ లేదు కానీ టచ్ చేసి అలాగా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆది కాండము 19వ అధ్యాయం ఒక మాట చూద్దాం. 19వ అధ్యాయం ఒక మాటను చూద్దాం. 26వ వాక్యాన్ని చదువుదాం. అక్కడ కొన్ని మాటలు మనం ధ్యానించవలసిన వారమైందా. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక కుటుంబము పొలములో కోతకు వెళ్ళారు. అవునా? వీళ్ళు కోత కోసారా లేదా? లోతు గురించి ఒక శ్రేష్టమైనటువంటి సాక్ష్యం చెప్తూ ఉంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు. పేతురు గారు కూడా ప్రస్తావించినట్టు గుర్తున్నారు. భయంకరమైనటువంటి పాపుల మధ్యలో అతడంట ఎంతో సహించుచు తన నీతిని కాపాడుకున్నాడట లోతు. చూడండి, లోతుని గురించి మంచి సాక్ష్యం ఉంది. చాలామంది చిన్న చూపుగా చెబుతూ ఉంటారు కానీ మంచి సాక్ష్యం ఉంది. తన నీతిని, తన రక్షణను కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాడంటే. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పాపులందరూ కూడా అనేక మార్లు ఇతన్ని చెడగొట్టాలని, పాపమనే ఊబులో త్రోసివేయాలని చాలా ప్రయత్నాలు చేశారట. కానీ అతని సహనము, అతని ఓర్పు ఎంత కనిపిస్తూ ఉంటుంది అంటే, అలా తన నీతిని కాపాడుకుంటూ, కుటుంబాన్ని కాపాడుకుంటూ చివరికి ఆ పనిలో నుండి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఏమైందట? అవునా? దేవుడు చెప్పినటువంటి పొలానికి వెళ్ళాలి మీరు. దేవుడు చెప్పినటువంటి క్షేమకరమైనటువంటి స్థలానికి మీరు వెళ్ళాలి. దేవుడు తప్పించినప్పుడు మనం వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఈ శ్రమకాలం ప్రారంభమైంది. ఈ శ్రమకాలంలో సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఎక్కడ ఉండాలి? సంఘం 3వ ఆకాశానికి వెళ్ళిపోవాలి. అవునా? లోతు కుటుంబం కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఒక పర్వతం మీదకి వెళ్ళిపోమని చెప్పాడు. అవునా? పర్వతం మీదకి వెళ్ళిపోమని చెప్పాడు. వెళ్ళిపోమని చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి. లోకం మీద ఇంకా ఉండడానికి ఇష్టము పడకూడదు. అయితే ఈ కుటుంబం కూడా అలా తప్పించబడుతూ ఉంది. ఉగ్రత నుండి, ఆ తెగుళ్ళ నుండి, ఆ భయంకరమైనటువంటి అగ్ని గంధకాలం నుండి, ఆ యొక్క సొదొమ గొమొర అనే పట్టణం తగలబెట్టబోయే ముందు నీతిమంతుడైనటువంటి లోతును తప్పించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ తప్పించడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు లోతు భార్య ఎక్కడ చూస్తుందట? ఎటు వెనక తిరిగింది? తన ఇంటి వైపు వెనక తిరిగింది. అవునా? ఇంటి వైపు చూస్తుంది. అంటే ఇంటిలో ఏం దాచుకుంది ఆవిడ? ఇంటిలో ఏముంది? తన వస్త్రాలు దాచుకుంది, తన చెవిలి దాచుకుంది. ఏం దాచుకుంది? ఇంకా రాత్రి చెప్పుకున్నాం కదా, కడియాలు దాచుకుంది, వడ్డానం దాచుకుంది, హారం దాచుకుంది, నక్లిస్ దాచుకుంది. అవునా? ఇవన్నీ దాచుకుని ఉంది. ఇవన్నీ చూసినప్పుడు ఎంతగా అవి తీసుకునేదాకా ఓపిక చేయలేదు ఇల్లు. అవి తెచ్చుకుందామని ప్లాన్ చేసింది. కానీ ఈ దేవదూత ఎవరైతే ఉన్నారో చేతులు పట్టుకుని ఈడ్చుకుపోతున్నాడు కదా. ఉగ్రత వచ్చేస్తుంది, ప్రారంభం అయ్యింది. అక్కడ నుండి మీరు ఇప్పుడు స్పాట్లో తప్పించబడాలని ఈయన తొందరగా తలుపులేసి వస్తాను ఉండండి అంటది ఈవిడ. ఈ తలుపులేదుగే బాబు, నీకు కొంపే ఉండదు అక్కడ, ఇక తలుపే వేసి వస్తాను. అవునా? అది కాదండి, దొడ్లో కోళ్ళు ఉన్నాయండి, కుక్కలు ఉన్నాయండి అంటే ఆగుద్దా? నీ కొంప ఒకటి అక్కడ బతుకుద్దేటి? నీకు ఒక గుడారాన్ని ఏర్పరిచాడు అంతే భూమి మీద. దేవునికి స్తోత్రం. నీ హృదయం అక్కడ ఉండకూడదు. నీ నివాసం అది నిత్యం కాదు, నిరంతరం నీకు ఉండే ఇల్లు కాదు ఇది. దీన్ని బంగారంలా తయారు చేసుకుంటూ ఉంటాడు. యేసు ప్రభు ఒకవేళ స్పాట్లో ఈ రాత్రి మీరు బయలుదేరి పలానా చోటకు వచ్చేయండి అంటే ఇప్పుడు మనం వెళ్ళిపోవాలంతే.
లేదండి దొట్టెప్పుడు గడేసి ఈదెప్పుడు తాళం వేసి వస్తానండి, లైట్లు ఆరిపోస్తానండి. ఎందుకు ఎందుకు అసలు ఇల్లే ఉండదురా బాబు నీకంటే, ఇవన్నీ నీకెందుకు? ఒక్కొక్కరు తెలివి తక్కువగా ఆలోచన చేస్తారు. ఈ లోతు భార్య వెనదొట్టే తిరుగుతూ చెప్పాడు యేసుప్రభు, ముందే చెప్పాడు దేవుడు, ముందే చెప్పాడు ఏమని? వెనదిరిగి చూడవద్దు. వెనదిరిగి చూస్తే చాలా ప్రమాదం. కనుక నీవేం చేయాలి? ముందు చూపే ఉండాలి తప్ప, ఇక్కడ ఏమని చదువుకున్నాం మనం మత్తయి సువార్తలో? పొలంలో ఉండేవాడు పొలంలోనే ఉండాలి, అంతే తప్ప ఇంటి వైపు నువ్వు చూడకూడదు. ఇక ఇల్లు విడిచిపెట్టే నువ్వు పొలంలో వంగున్నావు, ఆ పొలంలో నుండే నీకు ప్రతిఫలం వచ్చేస్తుంది, అంతే తప్ప ఆ పొలంలో నుండే నిన్ను ఎత్తుకుంటాడు దేవుడు తప్ప మరొక చోట నుండి ఎత్తుకోడు. అవునా? చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒకరు పని చేస్తూ ఉన్నారు. ఏం పని చేస్తున్నారు? ఇద్దరట తిరుగుతూ ఉన్నారు. తిరగలి తిప్పుతూ ఉన్నారు. తెలుసు అసలు తిరగలంటే మీకు? మీ జనరేషన్కి పెద్దగా తెలీదు, పాత వాళ్ళకి తెలుసు. అవునా? పిండి ఎలా రుబ్బుకునేవారట అప్పుడు? తిరగల మీద రుబ్బుకునేవారు. ఈరోజు పట్టుకెళ్ళి అక్కడ మిషన్ దగ్గర రుబ్బేస్తున్నారు. అవునా? లేదా ఆడించేస్తున్నారు. ఆ ఇద్దరు అత్త కోడలు ఏం చేసేవారు? ఒక కుంచుడు బియ్యం వేసుకుని తిరుగుతూ ఉండేవారట. ఈలోపు యేసుప్రభు బోర మోగిందట. ఏం మోగింది? యేసుప్రభు బోర మోగింది. బోర మోగిన వెంటనే ఇందులో అత్త ఎత్తబడింది, కోడలు ఉండిపోయింది. పోనీ లేదంటే కోడలు ఉండిపోయింది, అత్త ఎత్తబడింది. ఎవరో ఒక్కరే ఎత్తబడ్డారు అక్కడ. అత్త ఎత్తబడిందో కోడలు ఎత్తబడిందో మనకు అనవసరం, కానీ వాస్తవానికి ఒక్కరే ఎత్తబడ్డారు. ఎవరు ఎత్తబడ్డారు? దేవుని యందు ధ్యానం ఉంచినటువంటి వారు ఎత్తబడ్డారు. ఆమె తిప్పుతూ ఉంది, కానీ సేవకులు ఇలా ప్రసంగించారు, సేవకులు ఇలా పాట పాడారు, సేవకులు ఇలా ప్రార్థన చేశారు, ఈ ఆలోచన చేస్తుంది. ఇదే ధ్యానం. ఇప్పుడు మరొక ఆవిడ ఏం చేస్తుంది? వీరువాలో బట్టల్లో డబ్బులు పెట్టాను, బియ్యంలో గుడ్లు పెట్టాను, ఇంకా బ్యాంకులో బంగారం పెట్టాను, ఇంకా ఇవి ఆలోచన ఈవిడ చేస్తుంది. ఇప్పుడు ఎవరు ఎత్తబడ్డారు? వీళ్ళిద్దరిలో ఎవరు ఎత్తబడ్డారు? దేవుని గురించి ధ్యానం కలిగినటువంటి వ్యక్తి ఎత్తబడింది. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని వాక్యం తిరుగుతూ ఉంది తన హృదయంలో. ఇక్కడ తిరగలు తిరుగుతూ ఉంది తన హృదయంలో, తన బుర్రలో ఉన్నటువంటి లేదా మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఎలా తిరుగుతూ ఉన్నాయట? దేవుని గురించినటువంటి ఆలోచనలో తిరుగుతూ ఉన్నాయి. కనుక ఆమెను దృష్టించాడు దేవుడు. ఇద్దరు పడుకున్నారట. ఇద్దరు పడుకుంటే ఒకరే ఎత్తబడ్డారట. ఒక ఆవిడ, ఇద్దరంటే ఎవరు పడుకుంటారు? ఇద్దరు మంచం మీద ఎవరు పడుకుంటారు? భార్యాభర్త పడుకుంటారు. ఈరోజు మనం చాలా జోడీలు చూస్తూ ఉంటాం. ఇక ఒక్కొక్క భార్య ఉందనుకోండి, ఉదయాన్ని మొదలెడుతుంది, ఇంకా పడుకుని నిద్ర వచ్చే వరకు కూడా విడిచిపెట్టదు. సదపోరెత్తూ ఉంటారు. అవునా? మీరు అది చేయలేదు, ఇది చేయలేదు, చీర కొనలేదు, గాజులు కొనలేదు, పూలట్టి రాలేదు, మాసమట్టి రాలేదు, బిల్లలట్టి రాలేదు, పిల్లల భవిష్యత్తు ఇలా ఉంది, పిల్లలకు పెళ్లి చేయాలి, మీరు డబ్బులు సంపాదించలేదు, ఇదే గోల. ఎప్పటి నుంచి? లేచినప్పటి నుంచి చీపురట్టుకుంటుంది, అక్కడి నుంచి మొదలెట్టుద్ది. ఎప్పటి వరకు? మంచం మీద నిద్రపోయే వరకు కూడా ఇదే ధ్యానం ఇవిడికి. కానీ ఇతడు మాత్రం ఏం చేస్తుంటాడు? దేవా నువ్వే నాకు రక్షకుడు, నువ్వే నన్ను కాపాడాలి, రేపు బియ్యం లేవు, నువ్వే నాకు ఆదరించేవాడు అని ధ్యానంతో దావీదంట రాత్రి పడుకునేటప్పుడట తన రాసినటువంటి పాటల్ని ధ్యానిస్తూ ఉండేవాడట, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండేవాడట. అటువంటప్పుడట ఆయనకి దర్శనాల్లో ఏం దొరికిదట? కొవ్వు మెదడు దొరికినట్టుగా దొరికిదట. చూడు, మరి ఒక రాజు అయి ఉండి, ఒక రాజ్య భారం కలిగినటువంటి వ్యక్తి అయి ఉండి పడుకుని దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు. రేపు సైన్యానికి ఏం కావాలి? అవునా? రాజ్యం చుట్టూ ఏం తిప్పాలి, ఏం చేయాలి, ఏం పరిపాలన కావాలి, ఈ ఆలోచన వదిలేశాడు. అది దేవునికి అప్పగించేశాడు. సర్వ న్యాయాధిపతి, సర్వ పరిపాలకుడు ఆయనే కదా. ఈయన కేవలం ఒక పాత్ర అని అతనికి తెలుసు. ఎన్ని ఆలోచన చేసినా నరుని ఆలోచనలు వ్యర్థమంట. యెహోవా తీర్మానమే కరెక్ట్, యెహోవా తీర్మానమే నెరవేరును అంటాడు. నరుడు ఒక 100 ఆలోచనలు చేస్తాడు, ఏం ప్రయోజనం లేదు, అది రాజు అయినా చిన్నవాడైనా. అయితే ఇక్కడ మనం చదువుకున్నది ఏంటంటే,
లోతు భార్యను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు కూడా అక్కడికి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటాడు. దేవునికి స్తోత్రం. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటాడు? ఈ కడవరి కాలంలో మనం ఎక్కడ పొలములో ఉన్నాం, అవునా? పొలములో అన్న పాటల ద్వారా కోతకొస్తున్నాడు. నేనే కోతకొస్తున్నాను? వాక్య ప్రకటన ద్వారా కోతకొస్తున్నాను. మీరే కోతకొస్తూ ఉన్నారు. ప్రార్థనలే కోత మీరు కోస్తూ ఉన్నారు. ఎవరైనా మొండికిస్తూ ఉంటుంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తాం. మనిషి మరొక మనిషిని మార్చలేం, కానీ ప్రార్థన ద్వారా ఎదుటి వ్యక్తిని మార్చగలం. ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చివేస్తుంది. ఎంత మూర్ఖుడైనా సరే దేవుని ఎదుట మోకరింపజేసేస్తాడు. ప్రార్థన అంత బలమైనటువంటి శక్తి, బలమైనటువంటి ఆయుధం. అటువంటి గొప్ప ఈ పరిచర్యలో మనం ఉన్నప్పుడు ఈ యొక్క విపత్కాలంలో కొంచెం కష్టం వచ్చిందని, కొంచెం శ్రమ వచ్చిందని, కొంచెం చెమట పట్టిందని, కొంచెం బట్టలు నలిగినాయని ఈలోపు మరలా ఎక్కడికి వెళ్ళకూడదు? ఇంటికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళకూడదు? ఇంటికి వెళ్ళకూడదు. ఇల్లు దేనికి సాదృశ్యం అంటే మన పాత జీవితానికి సాదృశ్యం. దేనికట? పాత జీవితానికి సాదృశ్యం. ఎవడైనా క్రీస్తునందుండిన ఎడల వాడు ఎలా ఉంటాడట? నూతన సృష్టి అంటాడు. నూతన స్వభావం, నూతన ఆలోచనలు, నూతన తలాంపులు, నూతన పని జరిగించడం, ఇవన్నీ కూడా. ఒకప్పుడు ఎవడు పని చేసేవాళ్ళం? శరీరదారులుగా ఉన్నప్పుడు అంధాకార క్రియలలో మనం పాలి భాగస్తులుగా ఉండేవాళ్ళం. సాతానికి దాసునిగా ఉండేవాళ్ళము. వాడు చెప్పినట్టుగా పలానుండి మోసం చేయి, పలానుండి ఈ విధంగా చేయి, వాడిని దోచుకో, వాడి జేబులు డబ్బులు కొట్టేయి, లేదంటే నరహత్య చేయి, దొంగతనం చేయి, ఇలాగా స్వార్థపూర్వకమైనటువంటి వాడు నడిపించినటువంటి రీతిలో మనము నడిచేవాళ్ళం. అవన్నీ విడిచిపెట్టేసి ఇప్పుడు యేసు ప్రభు యొద్దకు వచ్చాం. యేసు ప్రభు కోతలో లేదా పొలములో ఎంత చక్కగా ఆయన ఎన్ని చూసుకుంటాడో. అవునా? తన ప్రజలందరూ నడిచి వెళ్తూ ఉంటుంటే ఎండ తగలకూడదని ఏం పెట్టాడు? మేఘస్తంభాన్ని పెట్టాడు. రాత్రి అంతా కూడా నడుస్తూ ఉంటుంటే ఈ చీకటిలో నా ప్రజలు ఏమి నడుస్తారు అని ఏం చేశాడట? అగ్నిస్తంభంగా నిలిచాడట. చూడండి. పైగా వెనక ముందు కంచిగా ఉండేవాడట. అవునా? పక్షిరాజు తన రెక్కల మీద మోసినట్లుగానట 40 సంవత్సరాలు తన స్వాస్థ్యాన్ని ఒక మందరం నడిపినట్టుగా నడిపి వెళ్ళాడు. వాగ్దాన భూమిని వారికి చివరికి అనుగ్రహించాడు. అలాగే ఇటువంటి రక్షణ విలువ చాలా మందికి తెలియక కనుక హెబ్రీ పత్రిక ఒక మాట చదివి ముగించుకుందాం. మనము చాలా సమయం అయింది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట అపోస్తులైనటువంటి పౌలు గారు అంటారు. చాలా మందికి రోజు చక్కటి మాటలు ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మీ కొరకు ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో మాట్లాడుచూ ఉన్నాడు. 2వ అధ్యాయం 3వ వాక్యం ఏమనుందట? ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెనో. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూసా, ఇంత గొప్ప రక్షణ మనకి ప్రభువుతో ప్రారంభించబడింది. ప్రభువు కోసాడు ముందు ఈ కోత. ఎక్కడ? లోకం అనే పొలములో. అవునా? ప్రభువు కోత ప్రారంభించాడు. ఎక్కడ మనం చూస్తాం? మత్తయి సువార్త లేదా మార్కు సువార్త. ఆయన ప్రారంభమే దేవుని రాజ్యము సమీపించుచూ ఉన్నది అనుగా మారు మనసు పొందుడి అంటూ ప్రారంభించాడు కోత. అవునా? కానీ ఇప్పుడు మన కోత కోసేటప్పుడు కాస్త శ్రమ అనిపించవచ్చు, కష్టం అనిపించవచ్చు. కన్నీరు విడిచుచు విత్తువాడట సంతోష గానముతో పంట కోస్తాడట. దేవునికి స్తోత్రం. ఆనంద గానాలతోటి పనలో మోసుకెళ్తాడట. చూడండి, కన్నీటితో విత్తుతాయి, కన్నీటితో కోస్తాడు. సమస్య లేదు. ఏదైతే సరే, ఎప్పుడైతే మనకు శ్రమ వస్తూ ఉంటుందో ఆ శ్రమను మనం అనుభవిస్తే తర్వాత మనకి ఆనందమే. దేవునికి స్తోత్రం. కీడు వెనకాల ఇప్పుడు కూడా మేలు దాచబడి ఉంటుంది. కనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ రక్షణ
చాలా సింపుల్గా చాలామంది చేస్తూ ఉంటారు. కానీ ఇంత గొప్ప రక్షణ అంటాడు కదా. క్రీస్తును ఈ జీవిత కాలము మట్టుకు మనము విశ్వసిస్తే ఈ భూమి మీద మనుషులందరిలోనూ దౌర్భాగ్యుడు ఎవడైనా ఉన్నాడంటే నేనే అంటాడు. అవునా? కొరింథీ పత్రికలో అంటాడు, తీయవసరం వద్దు కానీ పౌలు గారు, క్రీస్తుని ఈ జీవిత కాలం మట్టుకే విశ్వసిస్తేనట మనుషులందరిలోనూ దౌర్భాగ్యులుగా ఉంటారట. చూడండి, కేవలము ఈ వస్త్రము గురించి, కేవలం ఈ దేహము గురించి, కేవలం ఈ సంపద గురించి, కేవలం ఈ రోగాల గురించి యేసు ప్రభువును విశ్వసిస్తే ఏం ప్రయోజనం లేవు, నీవు దౌర్భాగ్యుడవే. అపోస్తులుడైనటువంటి పౌలు గారి బోధ ఇది. అవునా? పౌలు గారి బోధ ఎలా ఉందట? నీవు దౌర్భాగ్యుడిగా ఉండకూడదు. ఎలా ఉండాలట? ధన్యుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ధన్యుడిగా మనం పిలువబడాలి. ప్రభువు యొక్క మెప్పు మనం పొందాలి. ప్రభువు భూమి మీదకు వచ్చి సిద్ధపరిచినటువంటి అమూల్యమైనటువంటి రక్షణను మనం పొంది స్వాధీనపరుచుకుని దానిని మనం అనుభవించేటువంటి విధానంలో మనం ఉండాలి. మనకు అర్థమైందా? ఇప్పుడు పొలములో ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళకూడదు? ఇంటికి వెళ్ళకూడదు. తన వస్త్రం గురించి ఆలోచనే చేయకూడదు. అసలు తన వస్త్రం విడిచిపెట్టేసిన వస్త్రం గురించి ఎందుకంటే మరలా ఆలోచన చేయడం? అవునా కదా? విడిచిపెట్టిన వస్త్రం ఇప్పుడు పొలంలోకి వెళ్తే ఇస్త్రీ బట్టలు వేసుకుని పొలంలోకి వెళ్తాడు ఎవడైనా? ఎలా వెళ్తాడు? పొలంలోకి వెళ్తే పని చేసి బట్టలు వేసుకునే వెళ్తాడు. ఇప్పుడు మనం ఏ వస్త్రాన్ని ధరించుకున్నాం? కోత కోసేటప్పుడు లేదా పని చేసేటప్పుడు ఏ వస్త్రాలు అయితే ధరించుకుని మనం కోత కోస్తామో ఆ వస్త్రాలు మనం ధరించుకుని మనం ఎక్కడున్నాం? పొలంలో ఉన్నాం, దేవుని పనిలో ఉన్నాం మనం. అయితే ఈ వస్త్రాలను విడిచిపెట్టి ఇంటి దగ్గర ఉన్నటువంటి బాగున్న వస్త్రాలను తీసుకుందాం అన్నట్టుగా చాలామంది ఏమవుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? వెనక తిరుగుతూ ఉన్నారు. వెనక తిరిగితే ఏమైపోయింది? అక్కడ ఉప్పు స్తంభం అయిపోయింది. నేటి వరకు కూడా ఉప్పు స్తంభం అక్కడ ఉందట. చరిత్రలో మీరు చూడవచ్చు. నేటి వరకు కూడా ఆ స్తంభం అలాగే ఉండదట. చూడండి, ఎప్పుడైతే ఇంటి మీద దృష్టి కలిగి ఉంటాడో చాలా ప్రమాదానికి గురి. విడిచిపెట్టిన దానిని మరలా మనం లెక్క చేయకూడదు. దాన్ని విడిచిపెట్టాలి, శాశ్వతంగా విసర్జించాలి. ఈ లోక సంబంధమైన వాటిని మనము విసర్జించి దేవుని ఆత్మ ప్రేరేపణతో అనుగ్రహించబడినటువంటి ఐశ్వర్యాన్ని మనము ఆస్వాదించాలి, ఆశించాలి, వాటిని కోరుకోవాలి. వాటి కొరకు మనం పోరాడాలి. అవునా? మంచి పోరాటాన్ని నేను పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అవునా? ఆ యొక్క అప్పగించబడినటువంటి పనిని తుదిముట్టించాను గనుక నా కొరకు ఏం సిద్ధపరచబడింది? ఒక కిరీటం, నీతి కిరీటము సిద్ధపరచబడిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నిత్య జీవం మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఆ పొలంలోకి పిలువబడ్డాం, పొలంలో పనిచేస్తూ ఉన్నాం, ఆ పొలములో నుండే ఎత్తబడాలి తప్ప ఇంటి నుండి ఎత్తబడతామని మాత్రం మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ మాటలను బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి చక్కగా ప్రారంభపు ప్రార్థన మరి సహోదరులు చేశారు. చక్కగా మరి చక్కటి పాటను కూడా పాడి ఆ పాటకు తగినట్టుగా వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రేరేపించి చక్కని మనతో మాట్లాడారు. ఈ మాటలను గుర్తించుకోవాలి ప్రియ క్రైస్తవులారా. ప్రస్తుతం ఇంతవరకు సేవకులుగా ఉన్నారు, విశ్వాసులుగా ఉన్నారు, సువార్థికులుగా ఉన్నారు, మరి ప్రార్థనాపరులుగా ఉన్నారు. మనము దేవుని యొక్క పొలములు మనం పనిచేస్తూ ఉన్నాం, కోత కోస్తూ ఉన్నాం, నశించినటువంటి ఆత్మలను మనం రక్షిస్తూ ఉన్నాం. మరి దేవుడంటే తెలియనటువంటి అమాయకులను యథార్థమైనటువంటి నడవడిలోనికి మార్చి సత్యదేవుడిని మనం పరిచయం చేస్తూ ఉన్నాము. కనుక ఇటువంటి పనిలో ఉన్నప్పుడు ఒకవేళ కొంచెం నష్టం కలగొచ్చు, కొంచెం కష్టం కలగొచ్చు, కొంచెం శ్రమ కలగొచ్చు, అవసరమైతే కొన్ని ఇబ్బందులు కలగొచ్చు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు యొక్క బోర మోగేంత వరకు కూడా మనం ఎక్కడ ఉండాలి? పొలములోనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని పనిలోనే ఉండాలి. ఏమాత్రం కూడా వెను తిరగొద్దు. పాత విడిచిపెట్టినటువంటి ఉద్యోగానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో, కాస్త శ్రమ వద్దుల్లోకి. అవునా? ఇప్పుడు కొంచెం కష్టం అనిపించింది కదండి, పనులు లేవు, ఇబ్బంది కలిగింది. కొందరు ఏమనుకుంటారంటే ఏదో ఒక పని మరలా ఇప్పుడు చేసుకోకపోతే మనము బ్రతకలేము అని ఆలోచనతోటి ఇప్పుడు ఈ దేవుని పనిని పక్కన పెట్టి మరలా పాత పనిని భుజాన్ని పెట్టుకుంటూ ఉంటారు. కనుకని మరలా నీవు దాసత్వం అనే కాడి క్రిందకి నీవు పోకూడదు అంటాడు పౌలు గారు. కనుక ఈ మాటలను బట్టి ప్రియ క్రైస్తవ స్వాస్థ్యమ మనం తీసుకున్నటువంటి తీర్మానం చాలా శ్రేష్టమైనది. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన రాకడ అతి సమీపంలో ఉంది కనుక ఒకవేళ మన కాలములో ఆయన రాకడ ఆలస్యమైన మన పోకడ
ఎప్పుడో ఎలా అనేది మనము తెలియదు కనుక మన పోకడ సమయానికైనా సరే మనము పొలములో నుండే ఎత్తబడాలి తప్ప, పొలములో నుండే మనం ముగించుకుని ఇక్కడ నుండి వెళ్ళాలి తప్ప ఇంటి వద్ద నుండి మాత్రం కాదు, అనగా విడిచిపెట్టినటువంటి వాటి వద్ద నుండి కాదు. గనుక ఈ మాటలు గ్రహించి మరి చక్కటి తీర్మానాలు కలిగి ఉంటారని, మీరు కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మంచి తీర్మానం తీసుకుని రక్షణ భాగ్యాన్ని పొంది ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలని ఒక సేవకునిగా ప్రేమపూర్వకంగా మరి మేమిద్దరము కూడా మీకు వందనాలు చెబుతూ మేము తెలియపరుస్తూ ఉన్నాము. ఈ శ్రమ కాలంలో కృంగిపోవద్దు, ఈ శ్రమ కాలంలో జడియొద్దు, సోలిపోవద్దు, జారిపోవద్దు. తప్పనిసరిగా మన కొరకు ప్రభువు ఒక ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి లోకాన్ని, శ్రేష్టమైనటువంటి కిరీటాన్ని, జీవాన్ని మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ మాటలు యందు మీరు విశ్వాసం ఉంచుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవా, దయ కలిగిన మా రాజా, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సర్వమునకు ఆధారభూతుడవు, ఆది సంభూతుడా, మీకు స్తోత్రాలు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు. ఇంతవరకు ప్రభువా అద్భుతమైనటువంటి రీతిలో ఈ రాత్రి ప్రభు మాతో మాట్లాడినందుకు వందనాలు. లేనా ప్రియులు మీ దాసులు సహోదరులు జానకిరావు గారు మా మధ్యలో ఉండటం కూడా ఒకరి ఒకరు బలపరుచుకోవడం, ఆదరించుకోవడం, అనేకులకు ప్రభు ఇరువురుము కలిగి పాటల ద్వారా నాయన ఆ వాక్యము ద్వారా వాక్యాన్ని ప్రకటించడానికి కూడా ఈరోజు బలమైనటువంటి పాత్రలుగా వాడుకున్నందుకు మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నారు. ఇందును బట్టి ప్రభువ మా పరిచర్యలు నీకును దీవించి ఆశీర్వదించండి. ఈ దినదిన జీవాహారము, దైవకృప అనే వాక్య పరిచర్యలను దినదినము జరిగించటం మా వల్ల అయితే కాదు కానీ ప్రభువ, ఇది శక్తితోటి, బలముతోటి, జ్ఞానముతోటి జరిగేది కాదు, మీ ఆత్మ ద్వారా జరిగించు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ పరిచర్య ద్వారా అనేకులు ప్రభ మీ తట్టు తిరిగి నిజానికి ప్రభ మారు మనసు పొంది నాయన మీ పొలంలో పనిచేసేటువంటి వ్యక్తులుగా, మీ సువార్త పరిచర్యలో మంచి తీర్మానాలు తీసుకునేటువంటి వ్యక్తులుగా నాయన మీరు అభిషేకించమని వేడుకుంటూ ఉన్నా. ఇదిగో నాయన ప్రభ మాతో ఉన్నటువంటి బిడ్డలు ఇద్దరుని కూడా దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారు ప్రతి వారి యొక్క కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ కుదువైతే వారికి రక్షణను అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులు, అవసరతలు ఉంటే వారిలో ప్రభా మీరు తీర్చి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నా. ప్రార్థన అవసరతలు చెప్పినట్టు ప్రతి ప్రార్థన అవసరతను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, సహాయం చేయండి. మీ చిత్తమైతే ప్రభు మరో అనేక దినాలు మేము ఇలా కలిసి మీ సువార్త పరిచర్యను జరిగించడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఈ యొక్క పరిచర్యలు దినదినము దీవించి ఆశీర్వదించమని, వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ ఇదిగో తండ్రి ఈ మా యొక్క సేవకులు జ్ఞానకిరావు గారి యొక్క కుటుంబాన్ని, నాయన సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఇంకను రాబో కాలంలో బలమైనటువంటి పాత్రగా ఇంకను ప్రభు అద్భుతమైనటువంటి పాటల ద్వారా మీ సువార్తను ప్రకటించేటువంటి శక్తిని, సామర్థ్యతను వీళ్ళకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నా. అలాగే మా యొక్క కుటుంబాలను నాయన మీ కంచె వేసి భద్రపరచమని, ఈ యొక్క ఏ తెగులును కూడా ప్రభు మీ గుడారాలను సమీపించదని మీ వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను, ఆయా దేశాల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలను, ప్రతి వారిని కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి సేవకులను, విశ్వాసులను, ప్రతి వారి కుటుంబాన్ని కూడా మీరు కంచెవేసి భద్రపరిచి కృపాక్షేమములతో నడిపించమని మా రక్షకుడును ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగునుగాక, అపవాది కీడులనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క స్వాస్థ్యమ, దైవజన్మ మరి మీ అందరికీ కూడా మరొకసారి మా హృదయపూర్వక వందనాలు. చక్కగా ఈ పరిచర్యల కొరకు మీరు ప్రార్థించండి. దేవుడు ఇక్కడ ముందు బలమైనటువంటి పాత్రలుగా మమ్మల్ని వాడుకోవాలని మరి ప్రేమతో మీ అందరికీ కూడా మరొకసారి శుభాలు తెలియపరిచి మాటలు మేము ముగిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.